వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. ఈరోజు మనం ఒక కొత్త కార్యక్రమం లాంచ్ చేయబోతున్నాం. అదే డీప్ డైలీ ఎడిటోరియల్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ద హిందూ న్యూస్ పేపర్లోని ప్రతి వీక్లో వచ్చే ముఖ్యమైన అంశాలను ఎడిటోరియల్ పేజీలో నుంచి తీసుకొని కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ముఖ్యమైన డాటా కానీ పర్స్పెక్టివ్స్ కానీ డైమెన్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తాం. సో మండే నుంచి సాటర్డే వరకు హిందూ పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఫిల్టర్ అవుట్ చేసి టైలర్ చేసి కస్టమైజ్డ్ ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి అనుగుణంగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీక్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా December 4th టు December 9th వరకు ఉన్న ఆర్టికల్స్. సో ఈ వీక్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది కాబట్టి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఎన్నికలు వచ్చే జనరల్ ఎలక్షన్స్ దృష్ట్యా చూసుకున్నట్లయితే ఈ వారంలో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ అనేవి కొన్ని ముఖ్యమైనవి భావించబడి చాలా న్యూస్ పేపర్స్లో ఎన్నికలకు సంబంధించిన వార్తలు వాటికి సంబంధించిన ఎడిటోరియల్స్ మాత్రమే రావడం జరిగింది. సో దేశం యొక్క పొలిటికల్ స్పెక్ట్రమ్ని ఇవి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు ఇర్రెలవెంట్గా ఉన్నాయి. సో మనం ఈరోజు ఈ వీక్లో ఉన్న ఆర్టికల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. నందలెస్ ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇండియా డిసెబిలిటీ ఇంక్లూజన్ అండ్ ద పవర్ ఆఫ్ బై. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ద జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఇస్ దేర్ నీడ్ టు బి మోర్ ఇంక్లూజివ్ ఆపర్చునిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ యాజ్ ఎ మెజారిటీ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ లివ్ హియర్. సో ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం దివ్యాంగులు ఎవరైతే ఉంటారో పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి వాళ్లకు అనుగుణంగా పాలసీస్ అండ్ మెజర్స్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది చుట్టూ ఉండాలని చెప్పేసి ఈ ఆర్టికల్ వాదిస్తుంది. సో ఇది మనకి వచ్చేసి GS 1లో ఉపయోగపడుతుంది, ఎథిక్స్లో, అలాగే మనకి కేస్ స్టడీకి సంబంధించినట్లయితే GS 4లో అండ్ GS ఎథిక్స్లో కూడా మనకి ఎస్ఏలో కూడా మనకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సొసైటీకి ఇది సబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో స్పెసిఫిక్ ఇష్యూ చూసుకున్నట్లయితే సోషల్ ఇష్యూస్, పాలసీ, బికాస్ పాలసీస్ అనేది పర్సన్ చుట్టూ ఉండాలని చెప్తున్నారు కాబట్టి పాలసీ, దాంతోపాటు ఇంక్లూజన్ సమ్మేళనం అనేది ఇష్యూ కాబట్టి ఇంక్లూజన్ని కూడా మనం ఇష్యూగా భావించాలి. డిసెబిలిటీ యాజ్ అన్ ఐడెంటిటీ అండ్ ఎంటిటీ ఎగ్జిస్ట్ ఎట్ ద ఇంటర్సెక్షన్స్ ఆఫ్ మల్టిపుల్ డైమెన్షన్స్. సో వీళ్ళు డిసెబిలిటీస్ని ఇంట్రెస్టింగ్గా 3 కోణాల నుంచి చూడడం జరిగింది. ఒకటి సోషల్, సామాజికంగా, ఆర్థికంగా మరియు జెండర్ డిస్పారిటీస్తో చూడడం జరిగింది. సో ఇందులో ఈ ఆర్టికల్లో స్ట్రెస్ చేసింది ఏంటంటే ఈ సొసైటల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్ని బాగా స్ట్రెస్ చేయడం జరిగింది. సో డెమోగ్రాఫిక్గా చూసుకున్నట్లయితే సో మనకి ఇంపార్టెంట్ డాటా ఇచ్చారు. ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసెబిలిటీస్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, అంటే ఆల్మోస్ట్ ఇండియా జనాభా అంతా డిసెబుల్డ్ పర్సన్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అందులో 80% మంది చూసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్లో డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నారు. సో ఆఫ్ ఆల్ దిస్ 1.3 బిలియన్ పీపుల్ 80% ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు. ముఖ్యమైన విషయం, అందులో 70% మంది కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి సంబంధించిన చర్యలు, పాలసీస్ అనేవి ఈ ఏరియాస్లో ఉన్న లాకునస్ ఏవైతే ఉంటాయో, లోటు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి పాలసీస్ ఉండాలనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క డైరెక్షన్. అందులో భాగంగానే కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉంటారో, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళను కనుక మనకు ఆర్థిక రంగంలో కనుక సమ్మేళనం చేసినట్లయితే గ్లోబల్ జీడిపి అనేది 3 నుంచి 7% పెరిగే అవకాశం ఉందనేది ఒక ILO యొక్క అంచనా. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకి చెప్తున్న డాటా ఇది. సో ఇంపార్టెంట్ డాటా. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ జీడిపి 3 నుంచి 7% పెరిగే అవకాశం ఉంది. అండ్ అటువంటప్పుడు వీళ్ళని ఎకానమీలో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇండియాకి సంబంధించి మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అనే యాక్ట్ ఉందని మెన్షన్ చేశారు. అండ్ యాక్ట్లో భాగంగా యూనిక్ డిసెబిలిటీ కార్డ్ని మనం ఇష్యూ చేస్తున్నామని కూడా వీళ్ళు అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ఆర్టికల్ అనేది ILOకి సంబంధించిన పర్సన్స్ రాసిన ఆర్టికల్. సో ఇందులో భాగంగా స్టెప్స్ రిక్వైర్డ్. సో మన ఈ సిచ్యువేషన్కి స్టెప్స్ ఏం తీసుకోవాలి మెరుగుపరచాలన్నప్పుడు ఏ బాటమ్ అప్ అప్రోచ్. డాటా ఏమని చెప్తుంది, 80 నుంచి 70% మంది డెవలపింగ్ కంట్రీస్, మళ్ళీ అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. అలాంటప్పుడు మీ పాలసీ అప్రోచ్ అనేది కూడా బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఉండాలి. సో ముందు కింద ఉన్న సామాజిక వర్గాలను డెవలప్ చేస్తూ బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఉండాలి. పాత్వేస్ అవుట్ ఆఫ్ పావర్టీ. డెవలపింగ్ కంట్రీస్ పేరులోనే ఉంది. సో పేదరికంతో సతమతం అవుతున్న కంట్రీస్. అలాంటప్పుడు ఈ ఇంక్లూజివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి పావర్టీని కూడా అధిగమిస్తూ ఉండాలన్నమాట. సో ఎకనామిక్ యాక్టివిటీ అనేది ప్రత్యేకించి ఈ ఇంక్లూజివ్ పాలసీస్లలో ఒక భాగమై ఉండాలి. దట్ ఈస్ అ మస్ట్ అండ్ షుడ్ అనే కండిషన్ అనేది పెట్టారు. యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే జనరల్గా మనం దివ్యాంగులని పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ని ఏమనుకుంటారు, ఒక కాజ్ ఆఫ్ లేకపోతే ఒక కేస్ ఆఫ్ చారిటీగా
వాళ్ళని భావిస్తారు. అంతేగాని వాళ్ళు కూడా సమాజంలో ఒక యాక్టివ్ మెంబర్సే, యాక్టివ్ సిటిజన్స్ అనే భావన చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ భావన రావాలంటే ఏం చేయాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. సో వాళ్ళని ఒక కేస్ ఆఫ్ చారిటీ పర్సెప్షన్ నుంచి వాళ్ళు కూడా సొసైటీలో యాక్టివ్ మెంబర్స్ అనే భావన తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ప్రైవేట్ సెక్టర్ పాత్రను వీళ్ళు అక్నాలెడ్జ్ చేయడం జరిగింది. బికాస్ ఈవెన్ దో ద గవర్నమెంట్ ఈజ్ ద మైటీ, ఇట్ ఈస్ నాట్ ద మైటీయెస్ట్. సో అందరి పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళని పైకి తీసుకురాగలం. సో అలాంటప్పుడు ప్రైవేట్ రంగం అనేది చాలా చోట్ల ఇప్పుడు మనకి ఉంది కాబట్టి ప్రైవేట్ రంగం యొక్క పాత్ర ముఖ్యమైనది. కంపెనీలకు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి మీరు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ని ఎంకార్పొరేట్ చేసుకోండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, లేకపోతే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం వల్ల వీళ్ళకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ పర్సన్స్కి కూడా ఒక ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. సో ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ మెథడ్స్ని వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక కేస్ స్టడీ ఇచ్చారు. సో కేస్ స్టడీ మనకి ఇంపార్టెంట్ కదా. సో కేస్ స్టడీ ఏంటంటే స్పార్క్ అనేది ఒక ప్రాజెక్ట్, స్పార్కింగ్ డిసబిలిటీ ఇంక్లూజివ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ప్రాజెక్ట్ అనేది ILO ప్లస్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, సో IFAD, ఈ రెండు ఇంటర్నేషనల్ సంస్థలు ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర రాష్ట్రంతో జతపడి ఇంప్లిమెంట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. సో ఈ ప్రాజెక్టుగా భాగంగా వీళ్ళు ఏం చేశారంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం చారిటీ బేస్డ్ కాకుండా, వాళ్ళకి కేవలం సహాయం కాకుండా వాళ్ళని నాయకత్వ పాత్రలలో పెట్టి సో వాళ్ళ చేత లీడింగ్ రోల్స్ అనేది చేయించారు. సో వాళ్ళని డిసేబిలిటీ ఇంక్లూజన్ ఫెసిలిటేటర్గా మార్చారు. సో వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చాయి. దీన్ని ఆధారంగా చేసుకునే మనకి ఎంటైర్ ఆర్టికల్ అనేది కూడా రాయడం జరిగింది. ఒకసారి మీరు కనుక గమనించినట్లయితే, సో ఒకసారి మనం రివైజ్ చేసినట్లయితే డిసేబిలిటీని అక్నాలెడ్జ్ చేస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక ఇండియా మొత్తం జనాభా ఎంత ఉందో అంత జనాభా డిసేబిలిటీతో ఉన్నారు. అందులో మెజారిటీ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నారు. అండ్ అందులో ఎకనామిక్ డిస్పారిటీస్ అనేవి చాలా ఉన్నాయి. పాలసీలో చాలా ల్యాకునాస్ ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే వివిధ రంగాల పాత్ర ఉంది. అండ్ ఈ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్సన్స్ ఆఫ్ చారిటీస్ కాకుండా యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ సిటిజన్గా మన పర్సెప్షన్ అనేది మార్చాల్సి ఉందని చెప్పేసి ఈ యొక్క ఎంటైర్ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. ఇండియాస్ గ్రోయింగ్ నైబర్హుడ్ డైలమా, ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ వచ్చిన రోజులలో ఈ వారం మొత్తంలో కల్లా చూసుకున్నట్లయితే హైలైట్ అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఇండియాకి సంబంధించిన ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో చాలా క్రిస్ప్గా, చాలా చిన్నగా, మంచిగా ర్యాపప్ చేసి చెప్పారు ఈ ఆర్టికల్లో. సో చూద్దాం. సబ్జెక్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, మనకి పేపర్ UPSC సంబంధించి చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ ఇండియాస్ నైబర్హుడ్. ఇష్యూ వచ్చేసి ఇండియాస్ నైబర్హుడ్. సో ద ఆర్టికల్ జిస్ట్ ఏంటంటే మోస్ట్ సౌత్ ఏషియన్ స్టేట్స్ ఆర్ స్కెప్టికల్ ఆఫ్ ఇండియాస్ ప్రైమసీ ఇన్ దేర్ ఓన్ వేస్. అంటే ఇప్పుడున్న సౌత్ ఏషియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇండియా యొక్క ప్రైమసీ ఉంటుంది కదా ఇప్పటివరకు మనకి దక్షిణ ఆసియా కంట్రీస్లలో, ఆ ప్రైమసీని వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంక్రీజింగ్లీ మన ప్రైమసీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఇండియాకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది మెల్లిగా కోల్పోతుంది. సో మరి ఎందుకు అనేది చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియా నైబర్హుడ్ అనేది దాని యొక్క వీక్ పాయింట్ అని ఈయన అక్నాలెడ్జ్ చేస్తారు. సో అంటే మన నైబర్హుడ్డే మన ఫారెన్ పాలసీలో మనకి వీక్ పాయింట్. ఏ విధంగా? ఇండియా యొక్క అంబిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక వీక్ పాయింట్. ఫస్ట్, లీడర్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. భారతదేశము గ్లోబల్ సౌత్ ఏదైతే ఉంటుందో, డెవలపింగ్ కంట్రీస్, డీకాలనైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ సౌత్ అంటే అంతే కదా, డీకాలనైజ్డ్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని రిప్రజెంట్ చేయాలి, వాటికి ఒక నాయకత్వాన్ని వహించాలనే అంబిషియస్ ప్రోగ్రామ్తో వెళ్తుంది ఫారెన్ పాలసీ అప్రోచ్లో. సో ఈ అప్రోచ్లో మనకి నైబర్హుడ్డే మనకి తోడు లేకపోతే మన ప్రపంచం ఎక్కడ గుర్తిస్తుంది? అన్ ఆర్బిటర్ ఆఫ్ ఇన్ గ్లోబల్ జియోపొలిటికల్ కంటెస్టేషన్స్. సో ఇప్పుడు మనకి యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, లేకపోతే ఇజ్రాయెల్ జరుగుతున్న హమాస్ కానివ్వండి, సో ఇలాంటి ఇంటర్నేషనల్ క్రిటికల్ ఇష్యూస్లలో మనం కనుక మధ్యవర్తిత్వం వహించి ఇష్యూని రిజాల్వ్ చేసిన దాంట్లో మన పాత్ర ఉన్నట్లయితే ఇండియాకి క్రెడిబిలిటీ, ఇండియా యొక్క మైట్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది. భారతదేశానికి ఉన్న ఆపర్చునిటీస్ కూడా గ్లోబల్ మనకు చూసుకున్నట్లయితే పెరుగుతాయి. ఇప్పుడు మనకి చైనా ఒక డీల్ని మనం బ్రోకర్ చేసిందని విన్నాం కదా మిడిల్ ఈస్ట్లో. అలాగే టర్కీ పాత్ర చూసాం, యూక్రెయిన్ అండ్ రష్యాకి సంబంధించిన దాంట్లో మనకి బ్లాక్ గ్రెయిన్ డీల్ ఇనిషియేటివ్ చూసారు కదా. సో అలాంటి వాటిలో పాత్ర పోషించాలనేది ఒక ఇండియాది ఒక అంబిషన్. అది ఎంతవరకు ఉంది, మనం ప్రస్తుతం పాత్ర వహిస్తున్నామా లేదా అనేది ఒకసారి మీరే చూడండి. మేకింగ్ అ సీరియస్ క్లెయిమ్ టు బి పోల్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్. అంటే మల్టీపోలార్ వరల్డ్లో మనం కూడా ఒక పోల్ అంటే ఏం లేదు, ఒక పవర్ సెంటర్గా ఉండాలనేది ఒక ఇండియా యొక్క అంబిషన్. సో మనం ఏమంటాం, ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి. సో ఇండియా నైబర్హుడ్డే క్లిష్టంగా ఉంది. సో ఇండియా నైబర్హుడ్ని కనుక ఇండియా జయించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం నెరవేర్చుకోవచ్చు అనేది
కాంటెక్స్ట్ ఇక్కడ మనకి. అందులో భాగంగా మరి కారణాలు ఏంటి? సౌత్ ఏషియా ఇండియా నుంచి చేజారిపోతుంది అన్నారు కదా, ఏమిటి కారణాలు? ద రైజ్ ఆఫ్ పొలిటికల్ యాంటీ ఇండియా రెజిమ్స్. మాల్దీవ్స్లో ఒక వార్త విన్నాం మనం, ఏంటంటే మాల్దీవ్స్ యొక్క రెజిమ్ మారింది. సో మారిన గవర్నమెంట్ ఏం చెప్పింది, మీ మిలిటరీ యొక్క ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ ఎక్విప్మెంట్స్ యూ హ్యావ్, ప్లీజ్ వాటిని పుల్ బ్యాక్ చేసుకోండి అని చెప్పింది. అలాగే మనకి బంగ్లాదేశ్లో కూడా పొలిటికల్ రెజిమ్స్ అనేవి కొంచెం పొలిటికల్, ఇప్పుడు మనకి పార్టీస్ ఏవైతే రైజింగ్లో ఉన్నాయో, సో కొంచెం యాంటీ ఇండియా సెంటిమెంట్స్ కనిపిస్తున్న వార్తలు కూడా మనం వింటున్నాం. సో యాంటీ ఇండియా సెంటిమెంట్స్ అనేవి ఓవరాల్గా కొంచెం ఎదుగుతున్న పరిస్థితి. అండ్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా, ఇంపార్టెంట్ పాయింట్. డీపర్ పాకెట్స్, నాన్ నార్మేటివ్ అప్రోచ్. డీపర్ పాకెట్స్ అందరికీ తెలిసిందే. సో చైనా దగ్గర ఎక్కువగా ఆర్థిక స్థిరత్వము, మనీ ఉండడం వల్ల డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి చైనా యొక్క హెల్ప్ అనేవి కోరుకుంటాయి, అది ఆబ్వియస్. సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ వన్, నాన్ నార్మేటివ్ అప్రోచ్. నార్మేటివ్ అప్రోచ్ అంటే ఏంటి? విలువలతో కూడుకున్నది. ఏమిటి విలువ? ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. సో మనం ఎక్కువగా మొగ్గు చూపేది ఏంటి? డెమోక్రటిక్ రెజిమ్ వైపే మొగ్గు చూపుతాం. మనం ఎక్కువగా రూల్స్కి, రెగ్యులేషన్స్కి వాల్యూ ఇస్తాం. బట్ చైనాకి సంబంధించినట్లయితే ఇది ఒక పాత్ర అనేది చాలా తక్కువ. సో మీకు ఫ్రీ హ్యాండ్, జస్ట్ డబ్బుల వరకే వ్యవహారం ఉంటుందన్న మాదిరిగా వాళ్ళ పద్ధతి ఉంటుంది. కాబట్టి కంట్రీస్ అనేవి చైనా వైపు టిల్ట్ చేస్తున్నాయి అని. డిజైర్ టు సెటిల్ బార్డర్ డిస్ప్యూట్స్. చైనా వచ్చేసి కూడా ఇప్పుడు మనకి తన నైబర్స్తో, ఎక్సెప్ట్ ఇండియా ఆఫ్ కోర్స్, భూటాన్తో కానివ్వండి, ఇంకేదైనా కంట్రీస్తో కానివ్వండి, బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మెల్లిమెల్లిగా సెటిల్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఈ నైబరింగ్ కంట్రీస్కి అనేటివి, ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది చైనా పైన. సో అది మనకి థ్రెట్ పర్సెప్షనే. ఫిల్లింగ్ పవర్ వాక్యూమ్ ఇన్ కంట్రీస్. ఇప్పుడు మనకి మయన్మార్లో ఉంది, ఒక కూప్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రెజిమ్ ఉంది. సో ఇలాంటి కంట్రీస్లో ఇండియా ఎంగేజ్ చేయడానికి హెసిటేట్ అవుతూ ఉంటుంది. డెమోక్రటిక్ రెజిమ్స్ కావు. సో మన పాలసీ అనేది అంత ఫ్లెక్సిబుల్గా, అంత డైనమిక్గా లేదు కంపేర్ టు చైనా. సో ఇలాంటప్పుడు ఈ కంట్రీస్ ఎవరిని మొగ్గు చూపుతాయి? ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ ఇలాంటి కంట్రీస్ మొగ్గు చూపేది చైనా వైపే. రీజనల్ జియోపొలిటికల్ ఆర్కిటెక్చర్. సో సౌత్ ఏషియా యాజ్ ఏ కాంటినెంట్, సబ్ రీజనల్గా చూసుకున్నట్లయితే హిస్టారికల్లీ డామినేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా. మనకి కోల్డ్ వార్ సందర్భం తెలిసిందే కదా. సో బైపోలార్ వరల్డ్, కొన్ని చోట్ల యునైటెడ్ స్టేట్, కొన్ని చోట్ల రష్యా. సో ఇంక్రీజింగ్లీ మనకి యునైటెడ్ స్టేట్స్ అనేది చూడడం జరిగింది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నది ఏంటి? యునైటెడ్ స్టేట్స్ తన ఓన్ డొమెస్టిక్ పాలసీ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్, దే ఆర్ స్లోలీ పుల్లింగ్ బ్యాక్ ఫ్రమ్ ద సౌత్ ఏషియన్ రీజన్. సో ఇక్కడ మనకి పవర్ వాక్యూమ్ అనేది ఏర్పడుతుంది. ఈ పవర్ వాక్యూమ్ ఫిల్ చేస్తున్నది ఎవరు? చైనా. యునైటెడ్ స్టేట్స్ ఉన్నంత వరకు ఇండియాకి ఏమైనా నష్టం జరిగిందా మన సౌత్ ఏషియా అని అనుకుంటే లేదు. కానీ లాభం జరిగిందంటే అది కూడా లేదు. సో ఒక స్టేటస్ కో అనేది ఉండింది. బట్ చైనా వచ్చినంత మాత్రాన పక్కా నష్టం మాత్రం జరుగుతుంది. సో ఆ న్యూట్రల్ పొజిషన్ ఏదైతే ఉందో అది మనం ఇంక్రీజింగ్లీ వీఆర్ లూజింగ్ ఇట్ వెరీ ఫాస్ట్లీ. ఇండియా గెట్టింగ్ ఓన్లీ డౌన్ సైడ్ ఆఫ్ బీయింగ్ ఏ రీజనల్ రెసిడెంట్ పవర్. మనకి ఎంతసేపు నెగిటివ్సే వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో కూ జరిగింది. సో రీజనల్ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ మైగ్రెంట్స్, ఇలాంటి నెగిటివ్ ఇష్యూసే తప్ప మనకి ఎక్కువగా పాజిటివ్స్ అనేవి ఈ రీజన్ నుండి కూడా మనం చూడలేకపోతున్నాం. సో అది కూడా మనకి ఫారెన్ పాలసీలో ఒక ఇంపార్టెంట్ డౌన్ సైడ్గా భావించాలి. అండ్ ఇండియాస్ ఐడియా ఆఫ్ సౌత్ ఏషియా ఈజ్ మైనస్ పాకిస్తాన్. ఇప్పుడు మీరు బిమ్స్టెక్ చూసుకోండి, దీన్ని ఈవెన్ దో అది మనకు ముందే హిస్టారికల్లీ ఏర్పడినా కూడా ఇంక్రీజింగ్లీ దాని ప్రాముఖ్యత అనేది ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకు? పాకిస్తాన్కి ఇండియాకున్న ఫిక్షన్ వల్ల దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఇండియా అనేది పాకిస్తాన్ని తీసేసి వేరే సౌత్ ఏషియన్ రీజన్ పైన ఒక రెజీమ్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, విచ్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ అకార్డింగ్ టు ద ఆథర్. సో అలాంటి పని చేయడం లేదు. కాబట్టి ఈ యొక్క ఇండియా వరల్డ్ వ్యూ ఏదైతే ఉందో, పాకిస్తాన్ని మనం పక్కన పెట్టొచ్చు అనేది కూడా కొంచెం వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాట్ కెన్ బి డన్? సో మరి వే ఫార్వర్డ్ ఏంటి? అక్నాలెడ్జింగ్ ద సౌత్ ఏషియా అండ్ ఇట్స్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ హ్యాస్ ఫండమెంటలీ చేంజ్డ్. సో మనం ఒకప్పుడు ఉన్న చారిత్రాత్మక వరల్డ్ వ్యూ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ దక్షిణ ఆసియాకి సంబంధించి, అది మారుతుంది. పవర్ బ్యాలెన్స్ అనేది మారుతుంది. చైనా వచ్చింది, వాడని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళిపోయింది అనేది ముందుగా మనం అక్నాలెడ్జ్ చేసినట్లయితే దాని పరంగా మనం పాలసీ అనేది ఫార్ములేట్ చేయడానికి ఉంటుంది. ఎంతసేపు ట్రెడిషనల్ వేస్ ఆఫ్ ఫారెన్ పాలసీ కాకుండా కొత్త ఫారెన్ పాలసీ మెకానిజంని మనం ఎవాల్వ్ చేయడానికి ముందు మనం అక్నాలెడ్జ్ చేయాలి సిచ్యువేషన్ని. తర్వాత Southern Asia, which has pretty much replaced South Asia, is a space where China has emerged as serious contender for regional primacy. So సౌత్ ఏషియా కాదు, ఇప్పుడు మనకు వచ్చింది సదర్న్ ఏషియా. ఈ సదర్న్ ఏషియాలో ఎవరి కింగ్ అంటే చైనా, ఇండియా కాదు అనేది ఒక నరేటివ్. ప్రొయాక్టివ్లీ పర్స్యూ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్రెండ్లీ ఎక్స్టర్నల్ యాక్టర్స్.
సో మనకి ఏవైతే ఫ్రెండ్లీ ఎక్స్టర్నల్ యాక్టర్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లోనే చూసుకోండి. సో మనం ప్రోయాక్టివ్ పాలసీ అప్రోచ్ అనేది ఉండాలి. వాళ్ళకి సంబంధించిన రిలేషన్స్లో ఇండియానే చొరవ తీసుకుని మానిటరీ లేకపోతే కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏవైతే ఉందో మనమే చొరవ తీసుకొని పాలసీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇండియా డిప్లొమసీ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు ఎంగేజ్ విత్ మల్టిపుల్ యాక్టర్స్. అంటే కేవలం గవర్నమెంట్స్తోనే కాకుండా పీపుల్ టు పీపుల్, బిజినెస్ టు బిజినెస్గా మనం ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి. అలాంటప్పుడే రిలేషన్స్ అనేవి బలపడతాయి కంట్రీస్ మధ్యలో. అండ్ డిపెండెన్సీ, ఇంటర్ డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో మనకి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూడండి, మనకి మలేషియా కంట్రీ వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చింది ఇండియన్ టూరిస్ట్కి. ఎందుకంటే టూరిస్ట్ ఇన్ఫ్లెక్స్ ఎక్కువగా ఉంది. సో దాన్ని క్యాచ్ చేసుకోవడానికి మనకి వీసా ఫ్రీ ఎంట్రీ అనేది కొంతకాలం వరకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ కూడా ఇంకొన్ని బెనిఫిట్స్ మనం దాని నుంచి ట్రేస్ చేస్తూ కంట్రీస్ మధ్యలో ఇంటర్ డిపెండెన్సీ పెంచుకుంటూ సంబంధాలని బలపరుచుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటినన్నీ ఇండియా అనేది లెవరేజ్ చేసుకోవాలనేది చెప్తున్నారు. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇండియా యొక్క డిప్లొమాటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశం ఒక గ్లోబల్ పవర్గా ఎదగాలనుకున్నప్పుడు ఆ గ్లోబల్ పవర్కి ఉండాల్సిన మ్యాన్ పవర్ అనేది ఇండియన్ డిప్లొమాటిక్ సెటప్లో లేదు. సో కావాల్సిన డిప్లొమాట్స్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అండ్ వ్యయం కూడా లేదు, అంటే ఆర్థికపరమైన అంత డబ్బు కూడా లేదు అనేది రచయిత ఇక్కడ మనకి అక్నాలెడ్జ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది ఏంటంటే ఇండియా గ్లోబల్ పవర్గా ఎదగాలి అనే ఒక అంబిషన్తో ఉంది. అలాంటి అంబిషన్కి అడ్డుగా ముందు ఉన్నది నైబర్హుడ్డే. సో నైబర్హుడ్లో ఉన్న కష్టాలు ఏంటివి, చైనా ఇన్ఫ్లుయెన్స్, అమెరికా వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ అక్నాలెడ్జ్ చేశారు. అండ్ ఇండియా ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు మనకు చెప్పడం జరిగింది. తరువాతి ఆర్టికల్ చూద్దాం. అండ్ ఐసీ వార్నింగ్ ఆన్ థ్రెట్స్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ గ్లేషియర్స్. సో ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. పేపర్ 3 GS 3లో ఉంటుంది మనకి. గ్లేషియర్ మెల్టింగ్ అండ్ గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ అనేది మనకి ఇష్యూ. థ్రెట్స్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ గ్లేషియర్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ కేటగిరీ యాజ్ సైక్లోన్స్ అండ్ ఎర్త్ క్వేక్స్. సో మనకి భూకంపాలు అండ్ తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధమైన హెచ్చరిక చర్యలు తీసుకుంటారో, ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకుంటారో, అలాంటి చర్యలే గ్లేషియర్ బర్స్టింగ్కి వచ్చినప్పుడు కూడా తీసుకోవాలనేది ఒక సజెస్ట్ చేస్తున్న ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రీసెంట్ రిపోర్ట్లో, ఆ రిపోర్ట్ టైటిల్ ఏంటంటే ద గ్లోబల్ క్లైమేట్ 2011 to 20లో కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ చేసింది వెన్ ఇట్ కమ్స్ టు గ్లేషియర్స్. ఒకటి, గ్లోబల్ వరల్డ్స్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో 2011 నుంచి 20 మధ్యలో దాదాపు 1 మీటర్ పర్ ఇయర్ బేస్డ్గా, అంటే 10 మీటర్లు అనుకోండి, 10 సంవత్సరాల టైం కాబట్టి 10 మీటర్లు మనకి లాస్ అయ్యాయి, తిన్నయ్యాయి. సో ఈ 10 మీటర్లు అంటే మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది, మంచినీళ్ళ మనం ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఎసెన్షియలీ మనం కోల్పోతున్నాం వాటిని. సంవత్సరానికి మీటర్ చొప్పున గ్లేషియర్స్ అనేవి తిన్నైపోయాయి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ గ్లేషియర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో చూసినట్లయితే రెంజోరీ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మౌంట్ కెన్యా, ఇవనేది పూర్తిగా వచ్చే దశాబ్దంలో అంతరించిపోతున్నాయని చెప్తున్నారు. అంటే కంప్లీట్ గ్లేషియర్సే మనకి ఒక దశాబ్దంలో అంతరించిపోతున్నాయి. అలాగే కిలిమంజారో చూసుకున్నట్లయితే గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో ఈ కిలిమంజారో గ్లేషియర్స్ కూడా 2040 సంవత్సరం వరకు పూర్తిగా అంతరించిపోతున్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. మరి వరల్డ్ సినారియో ఏంటి? ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ గ్లోఫ్ ఏదైతే ఉంటుందో మనకి గ్లేషియర్ లేక్ అవుట్బర్ట్స్ ఆఫ్ ఫ్లడ్స్. సో ఈ సంస్థ దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఏంటి, ఉత్తరాఖండ్లో వచ్చిన ఫ్లడ్స్ 2013లో కదా మనకి ఇవి. సో 2013లో వచ్చిన ఫ్లడ్స్ని వన్ ఆఫ్ ద క్యాటస్ట్రోఫీస్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పొచ్చు. అయినా కూడా ఎలాంటి హెచ్చరిక మెకానిజం అనేది లేదు, వార్నింగ్ మెకానిజం అనేది లేదని చెప్పేసి ఈ సంస్థ మనకి ఆర్గ్యూ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ ఈ డ్యామ్ ఏదైతే ఉందో సిక్కింలో, సౌత్ లోనాక్ లేక్ అనేది ఒక గ్లేషియర్ బర్స్ట్ కావడం వల్ల ఫ్లడ్ అవడం జరిగింది. దాంతోపాటు ఒక ఎంటైర్ డ్యామ్ అనేది కొట్టుకుపోవడం జరిగింది. సో ఇవన్నీ ఇంక్రీజింగ్లీ పెరుగుతున్నాయి, మనకి చాలా మట్టికి రానున్న కాలంలో పెరగబోతున్నాయి. దానికి తగ్గట్టు హెచ్చరిక చర్యలేమీ కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్. సో ఈ యొక్క సంస్థ ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ చేసింది. ఇది మనం ఎగ్జాంపుల్గా కోట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి పెట్టాను ఇక్కడ. అదేంటంటే హిందూకుష్ మౌంటైన్స్ ఏదైతే ఉంటాయో మనకి నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే హిమాలయస్ ఒక బ్రాంచ్ మనకి హిందూకుష్ మౌంటైన్స్ ఉంటాయి కదా. ఆ మౌంటైన్స్ అనేవి గత దశాబ్దంలో 65% అతివేగంగా అంతరించిపోయాయి. ఆ గ్లేషియర్స్ అనేవి అంటే దాదాపు సగం కంటే ఎక్కువ 65% ఫాస్టర్ రేట్ తోటి అవి అంతరించిపోతున్నాయి అనేది ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, క్లైమేట్కి సంబంధించి, గ్లేషియర్స్ యొక్క పాత్ర గురించి వచ్చినప్పుడు, వాటి యొక్క అంతరించిపోతున్నప్పుడు ఒక హ్యూమన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది డిజాస్టరు, దాంతోపాటు వనరుల ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది మంచినీళ్ళు. సో వీటికి ఎగ్జాంపుల్గా కోట్ చేయడానికి ఈ డాటా అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ద వీక్ చూద్దాం. సో ఒక 3 ఆర్టికల్స్ తీసుకున్నాను, ఇంపార్టెంట్ ఆర్టికల్స్.
ఒకవేళ ఏమైనా మిస్ అవుట్ అయినాయి అనిపిస్తే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి, అది మనం కవర్ చేద్దాం. దాంతోపాటు కొన్ని ఇక్కడ అంశాలు చర్చించుకున్నాం కదా, ILO అని చెప్పేసి. మరి ILO దేనికి సంబంధించిన సంస్థ, అది ఎప్పుడు ఏర్పడింది అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. గ్లేషియర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాప్ అవుట్ చేసి పాయింట్స్ వారీగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఒక సెగ్మెంట్ చూద్దాం, స్టేట్మెంట్ ఆఫ్ ద వీక్. మనం ఒక ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఇండియాస్ నైబర్హుడ్ డైలమా అని చెప్పేసి. అందులో వచ్చిన స్టేట్మెంట్ ఇది. హ్యాస్ ఇండియాస్ కల్చర్ కనెక్ట్ విత్ ఇట్స్ నైబర్స్ ఇండీడ్ బికమ్ ఎ లయబిలిటీ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ ఫారెన్ పాలసీ టువర్డ్స్ దెమ్? ఇది ఒక మెయిన్స్ క్వశ్చన్గా తీసుకొని స్టేట్మెంట్ 1, 2, 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటారా, స్టేట్మెంట్స్ తీసుకుంటారా, దీన్ని సమర్థిస్తూ రాస్తారా, విమర్శిస్తూ రాస్తారా? కామెంట్స్లో ఒక 4 పాయింట్లు మీరు అప్రోచ్ జస్ట్ పోస్ట్ చేయండి, దాన్ని వ్యాలిడేట్ చేద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ ద వీక్. సో ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. COP28 సమావేశాలు జరుగుతున్నాయి కదా, సో ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏదైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందో ఒకటి తెలుసుకుందాం. అది గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్స్, GWP. సో GWP ఈజ్ ఎ మెజర్ of the warming caused by a substance relative to that of కార్బన్ డైఆక్సైడ్. ఒక సబ్స్టెన్స్ని తీసుకున్నట్లయితే రిలేటివ్ టు కార్బన్ డైఆక్సైడ్, ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అది ఎంత వార్మింగ్ పొటెన్షియల్ ఉంది దానికి అని చెప్పేదే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. సో ఓవర్ ద సెంచరీ తీసుకున్నట్లయితే దీన్ని మనం GWP 100గా చూస్తారు. GWP 100 కొన్ని వాల్యూస్ చూస్తే ఈ ప్రిలిమ్స్ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ వాల్యూస్ కొన్ని చూద్దాం. సో కార్బన్ డైఆక్సైడ్ది దాన్నే కంపేర్ చేస్తున్నాం కాబట్టి 1 ఉంటుంది. మీథేన్ ఇది ఇంట్రెస్టింగ్ చూడండి. మీథేన్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా మనకి ఎక్కువగా ఉంది. ఎంత? 28 ఉంది. అదే నైట్రస్ ఆక్సైడ్ చూసుకున్నట్లయితే 225 కార్బన్ డైఆక్సైడ్ కంటే మల్టీఫోల్డ్ ఎక్కువగా ఉంది గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. అదే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ చూసుకున్నట్లయితే 23,500. సో కొన్ని ఇంపార్టెంట్ పొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ పొల్యూటెంట్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒకటి మీథేన్ ఒకటే. మీథేనే కార్బన్ డైఆక్సైడ్ కంటే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉన్న సబ్స్టాన్స్. కాకపోతే మీథేన్తో క్యూరియస్ కేసు ఏంటంటే మీథేన్ అనేది కొన్ని సంవత్సరాలలో డిసాల్వ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు దాని పొటెన్షియల్ ఎక్కువ, కాకపోతే దాని టైం పీరియడ్ అనేది తక్కువ కంపేర్ టు కార్బన్కి కొన్ని వందల సంవత్సరాలు పడితే డిసింటిగ్రేట్ కావడానికి, మీథేన్కి చాలా తక్కువ టైం పడుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వెన్ ఇట్ కమ్స్ టు గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఆఫ్ సబ్స్టాన్సెస్. సో ఇది ఈ వీక్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్స్, ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ వివిధ dimensions. So do answer all the questions posed to you in the comment section. See you in the next week. Thank you for watching.